నారాయణ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎంక్వైరీ ఏపీయాలి కదా. లోకేష్ వేయించాలి. తన యొక్క విద్యాశాఖలో ఉన్నటువంటి ఏ స్కూల్ కూడా నామ్స్ ప్రకారం నడవలేదంటారు పేరెంట్స్. నామ్స్ ప్రకారం ఫీజులు తీసుకోవటం లేదు, అత్యధికంగా విద్యని వ్యాపారం చేస్తుండో దోపిడీ చేస్తారని ప్రజలు అంటారు. వేరే విషయం కదా. ఏదే విషయం ఎట్టవుతే మంత్రి మండలిలో ఉండవు. ఒక మాట, మనం యాజ్ ఏ మినిస్టర్ గా చేయకూడదా పని? నారాయణ బాబా తక్షణం నువ్వు వ్యాపారం చేయకూడదు మంత్రిగా ఉండి. ఓకే ఫైన్. మంత్రిగా ఉంటూ వ్యాపారం చేయకూడదండి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. అమరావతి రైతులు ఒక అమరావతి ఏంది, నెల్లూరు మున్సిపాలిటీ ఏంది, అన్నిట్లో నారాయణ ప్రధాన ముద్దాయిగా మిగిలిపోయి ఉన్నాడు. ఇలా అతని మీద ఏసీబీ సిఐడి జాయింట్ ఎంక్వైరీ చేస్తే 1,000 కోట్ల స్కామ్ బయటకు వస్తుంది. అవినీతికి కేరాప్గా మిగిలిపోయిండు. చంద్రబాబు నాయుడు నన్ను ఏం చేయలేడు, చంద్రబాబు నాయుడు నా మీద ఆధారపడి ఉండడని నారాయణ యొక్క మొండి ధైర్యం. చంద్రబాబు నాయుడు ఊరికే కాదు, ఐఆమ్ రెడీ, నేను రెడీ, నారాయణ రమ్మను నెల్లూరులో తేల్చుకుందాం. ఆయన స్కూళ్ళన్నీ నామ్స్ ప్రకారం ఉన్నాయేమో. ఆయన స్కూల్ పక్కన పెడదాం, ప్రభుత్వ వ్యవహారాలు ప్రభుత్వ వ్యవహారంలే. అమరావతి రైతులు భూములు ఇచ్చి ఎన్నేళ్ళైంది నీకు? ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగలేదంటే ఈయన ఆలోచి వ్యవహారం ఏంటి? ప్లాట్లు ఎందుకు కేటాయించట్లేదు? ప్లాట్లు ఎందుకు కేటాయించడం లేదు? ప్లాట్లు ఎందుకు డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం లేదు? ఎందుకు వర్కులు ఫాస్ట్ గా జరగడం లేదు? దీనికి అంతటి కారణం ఎవరు? కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు? మొత్తం నారాయణే కదా.